స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి తన జన్మస్థలమైనటువంటి విశాఖ జిల్లా భీమిని నియోజకవర్గం తగరపు వలసలో తనను తాను ప్రజలకు పరిచయం చేసుకొని ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ముందుగా రాజ్యాంగ రూపకర్త బహుప్రజ్ఞాశాలి ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహిస్తూ తగరపు వలస మార్కెట్ నందు వ్యాపారస్తులను కలిసి మాట్లాడారు. అనంతరం కొండపేట కొత్తమ్మ తల్లి, బంగ్లామెట, దుర్గాలమ్మ తల్లి, ఎల్లారమ్మ తల్లి అమ్మవార్లను దర్శించి ఎల్లారమ్మ గుడి వద్ద అన్న సమరాధన భక్తులకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రచార పరిచయంలో భాగంగా అమ్మవార్లని దర్శించడం చాలా సంతోషంగా ఉందని, గ్రామస్తుల మధ్య కూర్చొని భోజనం చేయడం ఇంకా సంతోషంగా ఉంది అంటూ రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో నన్ను మీరందరూ ఆదరిస్తారని మనవి చేస్తున్నాను. అయితే తగరపు వలస సమస్యలు చాలా ఉన్నాయి. వాటిలో మార్కెట్లో ప్రతిరోజు ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లే ఉద్యోగస్తులు కానీ, ప్రయాణికులు కానీ, పిల్లలు కానీ, కాలేజీ స్టూడెంట్స్ కానీ ట్రాఫిక్ వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి ట్రాఫిక్ సమస్యలపై పరిష్కార మార్గం చూపిస్తానని, అదేవిధంగా ఫుట్బాల్ గ్రౌండ్ కూడా నిరుపయోగంగా ఉంది. దీన్ని కూడా పిల్లలకు, పెద్దలకు ఉపయోగపడేలా చేస్తా అని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బెవర వెంకటరమణ, నాగోతి కొండబాబు, నాగోతి ప్రసాద్, తమ్మిన సూరిబాబు, నాగోతి భాస్కర్రావు, బైపల్లి నరేంద్ర కుమార్, సతీష్ కుమార్, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా సొంత గ్రామం అయిన తగరపు వలస ఇది నా సొంత గ్రామం అండి. నేను పుట్టి పెరిగిన ఈ పరిసర ప్రాంతాల్లోనే నా బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం అన్ని ఇక్కడే పూర్తి చేసుకుని, అంతేకాకుండా ఈ తగరపు వలస పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఎంతో చిన్నప్పటి నుంచి ఆదరించి, అభిమానించి, ప్రోత్సహించి ఈ ఈ కార్యక్రమానికి ఈ రోజు ఈ విధంగా నేను ముందుకొచ్చి మీడియా దగ్గర నించొని ఉన్నానంటే ఇదంతా మా తగరపు వలస ప్రాంత ప్రజల యొక్క ఆదర అభిమానం అండి. వాళ్ళందరూ ఆదర అభిమానంతోనే, ఎందుకంటే నేను అమ్మమ్మూరు, నాన్నమ్మూరు అన్ని ఇక్కడే. నేను 2015 వరకు ఇక్కడే పుట్టి పెరిగి అన్ని చేశాను. ఆ జాబ్ నిమిత్తమే 2 years అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను. మళ్ళీ 2017 నుంచి స్టిల్ ఇంతవరకు ఇక్కడే ఉండి మన గ్రామ ప్రజలతో పాటు ఇక్కడున్న సమస్యలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని నేను కూడా ఒక సామాన్య మనిషిగా ఎంతో ఫేస్ చేస్తూ ఈ రోజు ఈ ఎలక్షన్ లో నిలబడాలనే ఒక కోరికతో ఒక నా జీవితంలో కూడా సంఘ సేవ మిగిలిన జీవితంలో చెయ్యాలనే ఆశతో ఈ ఫస్ట్
ఈ ఊరు అంటే మన తగరపల్లి పుట్టినూరు సందర్శించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టామండి. దీనికోసం మన ప్రజలందరూ నన్ను ఎంతగానో ఆహ్వానించి ఆదరించి ప్రోత్సహిస్తున్నారు. మరి ఈయన మొదటిగా తగరపల్లి గ్రామ ప్రజల్ని మీట్ అవ్వకుండా ఫస్ట్ మా గ్రామ దేవతలైన ముగ్గురు అమ్మవార్లు ఉన్నారండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా చిన్నప్పటి నుంచే కాదు, మా ముత్తాతల నుంచి ఈ ముగ్గురు అమ్మవార్లు అంటే కొత్త అమ్మవారు, దుర్గాల అమ్మవారు, ఎల్లారమ్మ, ఈ ముగ్గురు సిస్టర్స్ అండి, అక్క చెల్లెలండి ముగ్గురుని ఈ గ్రామానికి, ఈ తగరపల్లి గ్రామానికి. వీళ్ళు ముగ్గురు ఎంతగానో ఈ గ్రామాన్ని కాపాడుతున్నారు మా ముత్తాతల నుంచి. అందువల్ల ఈ గ్రామ ప్రజలందరూ కల్చర్ మాత్రం ఎక్కడ క్రాస్ చేయరు. ఈ కల్చర్ ప్రకారంగా సెంటిమెంట్ గా మా కుటుంబాల్లో ఏ మంచి జరిగినా, ఏ పండగ జరిగినా, ఏ శుభకార్యం జరిగినా మొదటగా ఈ ముగ్గురమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి, అంటే కొత్త అమ్మవారు ఫస్ట్, తర్వాత దుర్గాలమ్మ, ఎల్లారమ్మ, ముగ్గురు సిస్టర్స్ అండి. కొత్త అమ్మవారు అంటే పెద్ద ఆవిడ, దుర్గాలమ్మ రెండో సిస్టరు, ఎల్లారమ్మ మూడో సిస్టరు. ముగ్గురు అక్క చెల్లెలకి ఒక పెళ్లి జరిగినా, ఒక శుభకార్యం జరిగినా, ఒక పండగ జరిగినా, మా ఇంటికి బంధుమిత్రులు వచ్చినా కూడా మేము ఇక్కడికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని తర్వాత ఏదైనా కార్యక్రమం చేపడతామండి. అదే నిమిత్తంగా నేను కూడా మన కల్చర్ ని ఫాలో అవుతూ మన దేవతలను మర్చిపోకుండా నేను కూడా ఈ రోజు మన ప్రజా పరిచయ కార్యక్రమంలో మన భీమిలి తగరపల్లి మండలంలో మొదటిసారిగా ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రజా పరిచయ కార్యక్రమం తీసుకోబోతున్నాను తల్లి అని చెప్పి ముగ్గురు అమ్మవార్లకి ఒక్కసారి నేను పాదాభివందనం చేసుకుంటూ ఆశీర్వదించుకోవచ్చమని మరొకసారి నా హృదయపూర్వకంగా మనసా వాచ వాళ్ళని అడిగి వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకొని నేను అన్న సంతర్ప కార్యక్రమాన్ని ఎల్లారమ్మ గుడి దగ్గర నేను పెడుతున్నానండి. ఈ రోజు ఇదంతా విజయవంతంగా ఈ గుడి పూజారు సూరిబాబు గారు ఏంటి, ఆ పూజారి గారు ఏంటి, గ్రామ పెద్దలేంటి అందరూ సహకరించి, నాతోటి ఉన్న వాళ్ళందరూ సహకరించి ఎంతో విజయవంతం చేయిస్తున్నారు. అంతేకాకుండా మరి విశిష్టమైన మన ఎల్లారమ్మ గుడి దగ్గర అయితే ఎంతో విశిష్టమైన ఒక చరిత్ర ఉందండి. ఎల్లారమ్మ గుడి దగ్గర మాకైతే చిన్నప్పటి నుంచి మా అమ్మాలు చెప్తారు, మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు, అమ్మవారు అర్ధరాత్రి కూడా గ్రామాన్ని కాపలా కాస్తారని. అమ్మవార్లు ముగ్గురు ఏ గ్రామం కాపలా, అక్కడ కొండపేట ఏంటి, అక్కడ బంగ్లామెట్ ఏంటి, ఇక్కడ తగరపల్లి పరిసర ప్రాంత గాంధీ బొమ్మ, బాలాజీ నగర్, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా అమ్మవార్లు. అంటే మనకి పోలీస్ సెక్యూరిటీ ఉంది, వాళ్ళు ఎలా కాపలా కాస్తారో నాకు తెలియదు. కానీ మన ఎల్లారమ్మ వారు, ఈ దుర్గాలమ్మ, కొత్త అమ్మవారు మాత్రము నిత్యము కంటికి రెప్పలాగా ప్రజల్లో ఆరోగ్యవంతులుగా ఉంచడానికి, ఆయురారోగ్యాలతోనూ ఎటువంటి తెగుళ్ళు అవి రాకుండా మన గ్రామ ప్రజల ఆరోగ్యాలను, ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలతో ఉంచడానికి వీళ్ళు నిరంతరము మన ముత్తాతల నుంచి వీళ్ళు నిరంతరము ఈ గ్రామాలను కాపలా కాస్తున్నారని మా అమ్మమ్మలు అయితే చెప్తుంటారు. నెక్స్ట్ దేవతల యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ రోజు ఆశీర్వాదం ముగింపు అయిన తర్వాత తదుపరి నేను మరి మన గాంధీ బొమ్మ, బాలాజీ నగర్, తగరపల్లి పరిసర ప్రాంతాలు, కొండపేట మార్కెట్, ఇవన్నీ ప్రాంతాలన్నీ నేను తిరిగి ప్రజల యొక్క సమస్యలు ఏంటి, సమస్యలకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రజల యొక్క ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ యొక్క కష్ట సుఖాలు నేను ఒకసారి ముఖాముఖిగా ఫేస్ చేస్తూ నేను ఇవన్నీ రేపటి నుంచి అంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఎంతవరకు నేను మన తగరపల్లి గ్రామ ప్రజలందరూ మద్దతు ఇచ్చి నన్ను గెలిపించినట్లయితే గెలిచిన మరుక్షణము మన గ్రామానికి కావలసిన మంచి చెడ్డలన్నిటిపైన నేను మొదట నిర్ణయం తీసుకుంటానని మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ రోజు విజయవంతంగా సహకరించిన మన గ్రామ పెద్దలకి, మా కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, ముఖ్యంగా తమ్మిన సూరిబాబు గారికి అండ్ గుడి పూజారులకి భక్తులు భోజన చేసే గర్భాలు కలిపి కూడా అప్పచెప్పండి. అలాగే ఆకులు కూడా డస్ట్బిన్ వేయండి. తాగడానికి మంచినీళ్ళు వేరే ఉంటాయి, చేతులు కడుక్కోవడానికి వేరే ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించండి, కమిటీ వారితో సహకరించండి. ప్రతి మంగళవారం కూడా
ఇక్కడ అనగాటానికి ఉంటుంది. 5 సంవత్సరానికి కూడా మా చిరంజీవి తమ్మిన సూర్యబాబు గారి యొక్క ప్రోత్సాహంతో వారి యొక్క సంకల్ప బలంతో 5 సంవత్సరానికి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అమలు వస్తుంది. అలాగే కూడా ఈ ప్రధాన కార్యక్రమానికి మాకు మా ప్రెసిడెంట్ గారు రాజగిరి కృష్ణారావు గారు అలాగే కమిటీ పెద్దలు అందరూ కూడా వారికి ఎన్ని పనులున్నప్పుడు కూడా మరొకరు గంటకొచ్చి 2 గంటలు కూడా ఉండి చక్కటి సేవలు అందిస్తున్నారు. వాళ్ళు